చెప్తావా ఇంకోసారి? ఆ, ఆ. ఓం శ్రీ గురుభ్యో నమః. 21 డిసెంబర్ 2025 ఆదివారము. ఈ రోజు మనకు సత్సంగంలో లక్ష్మి గారు మలయాళ స్వామి గారి చేత రచింపబడిన శుష్క వేదాంత తమో భాస్కరం పార్ట్ 4 అనే గ్రంథం నుంచి చదువుతూ వివరిస్తారు. భోగములను చెప్పుడుచే దుష్టకృత్యములు గలవని అభిప్రాయము కలగ చేసుకొని రాదు. దేహేంద్రియ సౌఖ్యములను అభిమానము మాత్రమని అర్థం గ్రహించవలేను. అయితే అందరున్నూ ఇలాగే ఉన్నారని చెప్పుట లేదు. పై చెప్పిన భోగగుణములు ఉన్న వారికి మాత్రమే ఇది సంబంధించినదని పాఠకులు గ్రహించవలేదు. ఇప్పుడు ఉండే మత గురువులు అందరి యొక్క మతములను స్థాపించిన మహాపురుషుల జీవితం ఎటువంటిదో, వారి యొక్క తపస్సును యోగమును వైరాగ్యమును త్యాగమును ఎట్లుండునో తలంచిన హృదయము కరిగి నీరై నేత్రముల నుండి బాష్ప బిందువులు వర్షం వలె కురీచున్నవి. ఇప్పుడు ఉండేవారలు వారి మూల గురువులను దినమునకొక్కసారి అయినా స్మరణలోనికి తెచ్చినచో వీరును అట్టి స్థితిని కొంతవరకు పొందగలడు. కీటకం ఎలాగున భ్రమరమును స్మరించి భ్రమర మగుచుండునో వీరును అట్టి వారిని జ్ఞాపకములోనికి తెచ్చిన అలాంటి వారు కాగలరు. ఇప్పుడుండు వారలు సామాన్యులైన బద్ధులగు జనుల ఇష్టమును అనుసరించి నడవవలసి వచ్చిరి. తమ మఠమునకున్ను తమకున్ను వచ్చెడు కట్నములు శిష్యార్జితములు లేకపోవునని భయపడుచున్నారు. ఇట్టి విచారం వల్లనే వీరి యొక్క దుర్బలత్వము గోచరమగుచున్నది. పూర్విక మతగురు అందరూ వారికి సత్యమైనదనియు ధర్మమైనదనియు దైవాశయమైనదనియు తలంపు కలిగిన వానిని నిర్భయముగా లోకమునకు బోధించి ఉండిరి. వారి అట్లు కానిచో వారి కాలములో ఉండిన అన్యమతములను మత ధర్మములను ఎట్లు అధిక్షేపింప శక్తి కలిగి ఉందురు, స్వమతమును ఎలాగున ప్రతిష్ఠింపగలిగి ఉందురు. అర్థమైందా? అంటే ఇప్పటి వాళ్ళు శిష్యులేమో వెళ్ళిపోతారేమో, శిష్యుల వల్ల వచ్చే లాభాలు పోతాయేమో భయంతో విషయాన్ని ధైర్యంగా చెప్పటం లేదు. ఒకప్పుడు వాళ్ళు అలా ఉంటే ఇప్పటి వరకు మనకి అవన్నీ కూడా ప్రొటెక్ట్ అవ్వబడి తర్వాత ఇతర మతాలను ధిక్కరించగలిగేవారు. అలాంటిది ఆ స్వమతాన్ని ఎలాగున ప్రతిష్ఠించగలిగారు వాళ్ళు, అలాంటి బలహీనత లేకపోబట్టే వారు లోకమునందలి జనులను శరణు పొంది ఉండలేదు. లోకము వారినే శరణు పొందినది. వారు సత్యమైన దానికి దైవధర్మమైన దానికి విరుద్ధములైన వానిని దూరీకరించుటలో తృణీకరించుటలో ప్రాణమును కూడా కోల్పోవుటకు సన్నద్ధులై ఉండిరి. ఇది వారి సత్యబలమే గాని సద్ధర్మ బలమే కాని జ్ఞానబలమే కాని ఆత్మ నమ్మక బలమే గాని మరి ఒకటి కాదు. అట్టి దైవ బలం వారు కలిగి ఉండుట చేతనే లోకములను నడుపుటకు వారికి శక్తి కలిగి ఉండెను. ఇప్పుడు కొందరు ఇది కలియుగము కదా, సత్యము ధర్మము న్యాయము జ్ఞానము కలుగునా అని సందేహపడుచుందురు. ఈ విషయమై నిస్సందేహము కలుగుట కొరకు యథార్థ భారతి మొదలైన కొన్ని గ్రంథములు ఇప్పటికే ప్రచురించబడి ఉన్నవి. ఇంకనూ ఈ విషయమై సందేహము గలవారు మహర్షి సత్తముడగు మను మహర్షి యొక్క ఆశయములను చూడుడు. వీరే ధర్మశాస్త్రములు రచించిన వారిలో మొదటి వారును ముఖ్యులను అయి ఉన్నారు. ఎవరు? మను. ఇప్పుడు మనకి రూలింగ్ మను ఎవరు అంటే వైవస్వత మను. కృతం త్రేతాయుగం చైవ ద్వాపరం కలిరేవ చ రాజ్ఞో వృత్తాని సర్వాణి రాజాహి యుగముచ్యతే. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము మొదలైనవి రాజకృతములనియు రాజులను బట్టియే యుగ వ్యవహారములు కలిగినవనియు గ్రహించవలేను. రాజు ధర్మజ్ఞానము తెలియని వాడగుచో అది కలియుగమనియు, సత్యధర్మములు తెలిసియు నడవకున్న అది ద్వాపర యుగమనియు, సత్యధర్మములను తెలుసుకొని నడవవలనని ప్రయత్నం చేసినచో అది త్రేతాయుగమనియు, సత్యధర్మములు నెరింగి కార్యములను సాగించినచో అప్పుడు కృతయుగమని మనుమహర్షిచే చెప్పబడి ఉన్నది. దీనిని బట్టి విచారించగా యుగధర్మములను బట్టి ధర్మములు ఏర్పడుట లేదనియు, రాజులను బట్టి యుగధర్మములు ఏర్పడుచున్నవనియు గోచరమగుచున్నది కదా. రాజు ధర్మాత్ముడైనచో ప్రజలు కూడా ధర్మాత్ములై ఉండే తీరుదురు.
లేనిచో రాజశాసనముచే బంధించబడుదురు కదా. మరియు కృత, త్రేత, ద్వాపర, కలియుగములు 4 ప్రతివారంలోనూ కలవని గ్రహించుకొనవలేను. కలిహి ప్రసుప్తో భవతి న జాగ్రద్వాపరం యుగం కర్మస్యభ్యుదత త్రేత విచారస్తు కృతం యుగం. ఎవనియందు సత్యధర్మ జ్ఞానములు సుషుప్తి అవస్థయందుండును అప్పుడు వానికి అది కలియుగమగును. ఎప్పుడు సత్యధర్మములు హృదయంలో స్ఫురించునో అప్పుడు వానికి అది ద్వాపరయుగమగును. మరల ఎప్పుడట్టి సత్యధర్మములను ఆచరణలో నుంచి అనుష్ఠించునో అప్పుడు అతనికి అది త్రేతాయుగమగును. ఎప్పుడు సత్యధర్మములు అనుష్ఠించి జ్ఞానము కలిగిన వాడై జనులను ధర్మబోధము కలుగచేయుటలో ప్రచారము చేయునో అప్పుడు అతనికి అది కృతయుగమున అనంబడును. ఆహా, ఎటువంటి పరమధర్మ రహస్యమును మనము తెలుసుకున్నాము. ఇది తెలుసుకున్న దినమే మనకు సుదినమగును. ఇట్టి ధర్మ రహస్యము తెలుసుకుంట కలిగిన మన యొక్క పుణ్యమహిమ ఏమని చెప్పవచ్చును? ఇప్పుడు మనకెంత ధైర్యము కలిగినది. లేనిచో పామర జనుల వలె మనమును ఇది కలియుగమని తలంచి దైవ కార్యములోను ధర్మ కార్యములోను ప్రయత్నము చేయని వారలమై కలి యొక్క కల్మషన్ముకు వశవర్తులమై చెడిపోయేదము కదా. ఒక్క నిమిషం లెన్స్ కన్వర్ట్. నారాయణ గారు పని అయిపోయాక ఇక్కడ చేరేసి కూర్చోండి. థ్యాంక్ యూ. ఇది ఓకే. ఇట్టి ధర్మ రహస్యము లోకములు ఉద్బోధించెడుగు ధర్మాత్ములు లేకపోటిచే కదా ఈ లోకమంధ అరావృతమగుచున్నది. కనుక బ్రహ్మనిష్ఠులను వృద్ధిపరచి సచ్ఛాస్త్రములను ఉపదేశించి ధర్మనిష్టకు తగిన సాధన స్థలములకు ఆశ్రమములుండిన మాత్రమే ఇట్టి అజ్ఞాన నిబిడమగు కారు చీకటి లోకము నుండి తొలగిపోవును. అయితే కొందరు ఈలాగున తలంచవచ్చును. అనాదిగా వచ్చుచుండు యుగ ధర్మములను వర్ణాశ్రమ ధర్మములను బాల్య వివాహ వితంతు వివాహ నిరోధములను అతిక్రమించి వేద శాస్త్రములను ఉల్లంఘించి మహర్షుల శాస్త్రములను అతిక్రమించి చెప్పుటకు మీకేమి శక్తి గలదని అనుకొనవచ్చును. ఈ ప్రశ్న ఎలాంటి అర్థమును లేని వ్యర్థ వాక్ జృంభణమే గాని మరి ఏమీ కాదని ధర్మనిష్ఠుడు నిర్భయముగా పలుకగలుగును. ఏలననగా ఇంతవరకు వచ్చుచుండెడి ఋషులు కూడా మతములలో భిన్న భిన్న అభిప్రాయములు గలవారై ఉండిరి. అది అట్టి మహర్షుల యొక్క అంతరాత్మలో దైవ కృప చేయగలిగిన సత్యబుద్ధియే గాని మరి ఒకటి కాదు. అలాగున మత గురువులలో శ్రీ కపిల, జైన, బుద్ధ, శ్రీ శంకరాచార్య, రామానుజాచార్య, వేదాంత దేశికాచార్య, మధ్వాచార్య, శ్రీ కృష్ణ చైతన్య, గురునానక్, రాజా రామమోహన్ రాయ్, దయానంద సరస్వతి స్వామి మొదలైన వారెల్లరూ ఎలాగున వారి వారికి సర్వేశ్వరుడు కలగచేసిన ధర్మము సత్యమని తోచెనో దానిని వారికి పై గల మత గురువుల ఆశయములను లక్ష్య పెట్టక లోకమునకు ఎలాగున బోధించిరో ఇది అలాగున ఉండునని గ్రహించు. లోకమునకు ఉండునని గ్రహించు కొనిన చాలును. మరియు శాస్త్రమునకు సర్వతోముఖత్వం ఉండుటచే అట్టి మహాపురుషులను ఒక్కొక్క విధమును అవలంబించి ధర్మతత్వమును ఉద్బోధించిరి. కనుకనే వేదములో నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరువాహవే సహస్రశీర్ష దేవం విశ్వాక్షం విశ్వసంభువం అని ఉంది. అనియును విశ్వాక్షం విశ్వసంభువం అనియును తెలిపి. మరియు వేదం అనంతం, ఒక్కొక్క రంగమున మాత్రమే తెలుసుకొనగలుగుదురు. కనుకనే వేద వృక్షమునకు అనేక శాఖలు ఏర్పడినవి. అట్లయినచో వేదం అనంతమని నమ్మవారికి ఇంతవరకు ఏర్పడిన వేద జ్ఞానము కాక ఇకను నూతన జ్ఞాన భాగం ఎలా ఏర్పడకూడదని తలంచకూడదు. తెలుసుకొనుటకు అసాధ్యమగును. మరియు మనుష్య మాతృనిచే వేదార్థమును వేద జ్ఞానమును సంపూర్ణముగా తెలుసుకొనుటకు అసాధ్యమగును. భగవంతుడు అనంతుడైనచో భగవద్ధర్మము కూడా అనంతముగానే ఉండవలెను. కనుకనే ఇన్ని మతములు ఏర్పడినవి. మరియు మతకర్తలలో
నవీనములకు ధర్మములు జ్ఞానములు ఆవిర్భవించినప్పుడు అవి వారు లోకమునకు ఉపదేశించి ఉందురు. అట్లుగానిచో ధర్మశాస్త్రములకు మూలమగు మనుస్మృతి ఒక్కటి చాలదా? మరల ఏల ఇన్ని ధర్మశాస్త్రములు ఏర్పడినవి? అట్టి మతకర్తలు బోధించుటకు తగిన ధర్మములు వేదముల నుండి స్మృతుల నుండి పురాణముల నుండి గ్రహించిన వారలే గాని ఇతరుల నుండి గ్రహించి చెప్పిన వారు కారు. దానికి వారు చూపిన ప్రమాణములే తార్కాణం. ఏ మతకర్తలను సత్య ధర్మములకును ఈశ్వర ప్రీతికి భిన్నములైన కార్యములను తెలిపి ఉండలేదు కనుకనే వారి మతములను జనులు అంగీకరించినది. అట్లుగానిచో ఎవరు అంగీకరించి ఉండరు. జరిగిపోయిన మతములేగాక జరుగుచున్న మతములేగాక ఇక ఎన్ని మతములు జరగగలవో ఎవరు చెప్పగలరు? లోక పావనములకు దయా పరములకు జనుల ఆత్మలకు గుణకర్మములను అనుసరించి స్వాతంత్ర్యము కలగజేయు ఆ మతములన్నింటికి ఇప్పుడే హృదయ కవాటమును తెరిచివేసి స్వాగతమిచ్చుచున్నాను. పవిత్రమగు మానవ సౌఖ్యమును కలగజేయు మతములన్నీయు వర్ధిల్లుగాక. ఇంతవరకు కలిగి ఉండు జ్ఞానముచే అంత్యమైనదని తలంచినచో దైవమును దైవ జ్ఞానమును దైవ విషయ శాస్త్రమును ఎట్లు అనంతమని చెప్పగలము? కనుక జ్ఞానమును జ్ఞాన స్వరూపుడైన భగవంతుడును అనంతము. ఇచ్చట ముముక్షువులకు ఒక్క సంశయము కలగవచ్చును. అది ఏమనగా పై చెప్పిన విషయములో ఋషులను మతకర్తలకు మహాపురుషులను అప్పుడప్పుడు లోకమునకు హితముగా తోచినది. వేద శాస్త్రమునకు విరోధము కలగక సవరణ చేసుకొని వచ్చిననియు దానిని ఆధారపడియే ఇది చెప్పడమైనదనియు తెలుపబడినందుచే మీరును అలాంటి ఋషి వర్గములో చేరిన వారు గాని మతకర్తల వంటి వారు గాని అముద్రా అని మీరును ప్రశ్నించదరేమో. అట్లు సందేహ పడనక్కరలేదు. అట్టి ఋషులను మతకర్తలను మన బోటి మానవులే అని మీతో నిస్సంశయముగా ముమ్మారు చెప్పుచున్నాను. అయితే వారు ఆచరించినట్లు మనమును అనుష్ఠించుకొనవలేను. అప్పుడు మనకేగాక మనుష్య మాతృలందరికీ అది సాధ్యము కాగలదని మీరు నిస్సంశయముగా తెలుసుకొనగలరు. ఒక కాలమునందొకరికి ఒక సత్యము కనబడినచో అది ఇప్పుడు రేపటికి అట్లుండు వారికి కనబడుట నిస్సంశయము. ఏ మహాపురుషులు గాని మతకర్తలు గాని ఋషులు గాని తమకు కలిగిన దివ్యభావము వారు చెప్పేలాగా ఆచరించు వారికి అందరికీ కలుగుననియే చెప్పి ఉన్నారు. అట్లుగాక మేమే మహాపురుషులము, మాకే అది సాధ్యమగును, మీకు సాధ్యము కాదని ఒక్క ఋషి గాని మహాపురుషుడు గాని చెప్పి ఉండలేదు. అయితే పై చెప్పిన ఋషుల వలె ఒక్క స్మృతి వ్రాయుట గాని మతకర్తల వలె కొత్త మతమును స్థాపించుడు గాని చెయ్యవలనని తలంచుట లేదు. ఏలననగా అట్టి ఋషులు మతకర్తలు ఉపదేశించిన దానిలోనే అట్టి ఋషులు వ్రాసిన దానిలో మనకు కావలసిన సమస్త ప్రమాణములు కలవు. అలాగున మతకర్తలు ఉపదేశించిన దానిలోనే మన యొక్క మోక్షద్వారము తెరిచి పెట్టబడి ఉన్నది. కావున పై చెప్పిన రెండు విషయములు లేకపోయిన గదా మనకు కొత్త మతం ఒకటి కావలసి వచ్చును. మరియు వారి వారి శక్తి కొలది సత్య ధర్మములను ఆచరణలో ఉంచుటయు ఇతరులకు బోధించుటయు ప్రతి వారి యొక్క ధర్మమై ఉన్నది. విశేష ధనము గలవారు ఎక్కువ దాన ధర్మములు చేయుచున్నారని అనుకొనుడు. బీదవాడు పై చెప్పిన ధనవంతుల వలె చేయ శక్తి లేనివాడైనను తన శక్తి కొలది చేయక ఉండునా? శ్రీరామచంద్రుని ధర్మసేతు బంధన కాలములో అంగదాదులు గొప్ప గొప్ప కొండలను రాళ్లను తెచ్చుకుని సేతుబంధనము చేయుచుండినను చిన్నదైన ఉడత తన శక్తి కొలది సహాయం శ్రీరామచంద్రుల కొరకు చేయక ఊరకుండలేదు కదా. మన యొక్క ప్రయత్నము అటువంటిదని తలంపుడు. నదిని ఆశ్రయించి ప్రయాణము చేయువాడు సముద్రములో ప్రవేశించినట్లు ఏ మతములో నుండినను మతి శుద్ధమగుటకు తగిన అనుష్ఠానము కలిగినచో దాని అందుండియే ఈశ్వర సాక్షాత్కారము చేసుకొనవచ్చును. అయితే
ప్రస్తుతము మతములన్నీయు బాహ్య ఆచారములచే సంతుష్టి పొందుచున్నవి. నాచుచే జలము క్రమ్ముకొన్నట్లు బాహ్య కృత్యములచే అంతరాత్మ యొక్క సత్యమును నిష్ఠయును ఆవరించుకొనబడినవి. దీనిని మాత్రము సర్వమత ప్రవర్తకులను జ్ఞప్తిలో నుంచుకొనవలెను. మీరెవరైనా ఋషి సంతానం కారని చెప్పగలరా? మీ గోత్ర సూత్ర ప్రవరలను ఒకసారి పఠింపుడు. అప్పుడు మీరు ఋషి కుమారులని ఋషి కుమార్తెలని చెప్పగలరు. అప్పుడు ఆ ధర్మము మీ అందు ప్రకాశించును. ఇది ఎక్కువైనది అని నిస్సంశయముగా ఎక్కువైనది కాదు. మీరు ఈశ్వరాంశులే, దీని పైమెట్టులో ప్రవేశించిన ఈశ్వర స్వరూపులే అని నిస్సంశయముగా చెప్పగలరు. ఇంతకు పూర్వం వేద వృక్షమునకు అనేక శాఖలు గలవని చెప్పి ఉండినందుచే ఒక్క శాఖను అవలంబించిన పూర్ణత్వం పొందగలుగునా అని సందేహపడనక్కర్లేదు. ఎట్లనగా బహుశాఖలు గల వృక్షము యొక్క ఒకే శాఖను ఆశ్రయించి ప్రయాణము సాగించిన వృక్షము యొక్క మొదలులో వచ్చి చేరుదుము గదా. అలాగునే మార్గము నుండి అయిన అంతరాత్మ శుద్ధమగునట్లు అయిన అంతరాత్మ శుద్ధమగునట్లు తగిన అనుష్ఠానము కలిగిన పరిపూర్ణుడగు సర్వేశ్వరుని చేరవచ్చు. ఇక ఈ విషయమే విస్తారముగా వ్రాయబూనలేదు. మనది సంపూర్ణ నివృత్తి మార్గమొకటిచే ప్రవృత్తి మార్గమునకు సంబంధించిన వివాహాది కార్యములు చెప్పుటలో కాలము వినియోగపరచజూచుట లేదు. పునర్వివాహము శాస్త్రసమ్మతమా కాదా అనే ప్రశ్నకు ఇచ్చుట ఉత్తరం ఇవ్వబడినది. ఈ విషయమై విస్తారముగా కనుగొనుటకు తలంపు గలవారు ఆర్య సమాజము, బ్రహ్మ సమాజము, కందుకూరు వీరేశలింగం పంతులు గారు, లాహోర్ విధవా పునర్వివాహ ప్రచారకులు, విద్యాసాగరులు మొదలైన వారి గ్రంథములను చూచినా సంతృప్తి పొందగలరు. వారు సహస్ర ముఖములుగా శృతి స్మృతుల ఆధారము చూపగలరు. మన మతమును బోధించుటకేర్పడిన మతకర్తలందరూ కాలానుగుణముగా లోకమును నడుపుటకు ప్రయత్నించుటయే మంచిది. జల ప్రవాహములచే చెరువులు నిండునప్పుడు కలుజు తీసివేయుటయే శ్రేయస్కరం. అట్లుగానిచో చెరువు కట్టను ధ్వంసమొనర్చి జలము సముద్రం వరకు ప్రవహించునని మరువకుండు. ఏంటన్నారు? కలుజు అంటే మన మతమును బోధించుటకేర్పడిన మతకర్తలందరూ కాలానుగుణంగా లోకమును నడుపుటకు ప్రయత్నించుటే మంచిది. జల ప్రవాహములచే చెరువులు నిండునప్పుడు కలుజు తీసివేయుటే శ్రేయస్కరము. అట్లుగానిచో చెరువు కట్టని ధ్వంసమునర్చి జలము సముద్రం వరకు ప్రవహించునని మరువకుడు. అలాగున జనుల యొక్క విజ్ఞాన ఉన్నతగతిని తెలుసుకొనదగిన మార్గము తెరచివేయుటే శ్రేష్టం. లేనిచో మోసముచే క్రమ్మివేసియుండు కపటుల కోటలను వారు బ్రద్దలు కొట్టివేయగలరు. ఇక ఒక విషయం చెప్పకుండుటకై నా ఆత్మ అంగీకరించుట లేదు. అది ఏమనగా, కన్యా విక్రయం అనే మహాపాతకము ఒకటి, రెండవది వరకట్నం అనే దురాచారం. ఇవి రెండును శాస్త్రములో చాలా నిషేధముగా చెప్పబడినవి. దీనివల్ల సకాలములో వివాహము జరగనొల్లక ఎందరో నారీమణులు దుఃఖములో కుంగుచున్నారు, ఆత్మహత్య కూడా చేసుకొంచున్నారు. మరి కొందరు కాలం అతిక్రమించియు వివాహము జరగలేదని తలచి ఉన్న భూమి గాని, ఇల్లు గాని, ఇతర వస్తువులు గాని అమ్మివేసి అడుమానం పెట్టియు అప్పులు చేసుకొని వివాహము జరుపుచున్నారు. మరల అట్టి అప్పు తీర్చనొల్లక వడ్డీ పెరిగి ఇంటితో సహా ఏలం పాడి పోయే అవస్థకు వచ్చుచున్నారు. తర్వాత విక్రయించిన తమ సొంత పుత్రికలు భోజనమునకు లేకయు, వస్త్రమునకు లేకయు, ఉండుటకు ఇల్లైన లేకయు సంకటపడుచు విషయం అందరూ చూచుచున్నారు. ఇట్టి క్రూర కార్యములైన నిరోధించుటకు మతకర్తలు కనిపించుట లేదు. ఇట్టి అనర్థము కలుగుటకు మత నియమము
రాజశాసనములు లేకపోవటయే కారణమగుచున్నది. ఓహో, భారతదేశమునకు కలిగిన కష్టములను తలంచినచో ఎట్టి వారి మనస్సైన నీరుగా కరగకపోవునా? కన్నాశుల్క విషయమై మనువు చెప్పినది చూడు. ఆడది తన శూద్రోపి శుల్కం దుహీతరం దదత్ శుల్కం హి గృహణాన్ కురుతే ఛన్నం దుహితృ విక్రయం. అంటే శాస్త్రం ఎరుగని వాడైనా శూద్రుండైనను కన్యనొసగి ఆలి గైకొనక రాదు, యోలి గైకొన రాదు. యోలి అంటే ధనం కాబోలు. ఇక శాస్త్రజ్ఞుడైన బ్రాహ్మణుని మాట ఏమి చెప్పవలేను? ఓలి గైకొన్నవాడు రహస్యమైన కన్యా విక్రయమును అనురించిన వాడే అగును. కన్యా విక్రయం అనగా ధనమందాసు ఆశపడి తన ఆడుబిడ్డలను హీనులను అమ్మి అట్టి ధనము చే జీవించుట అని అర్థము. ఇది శాస్త్రములో పరమ త్యాజ్యము. వరకట్నము ఇటువంటిదే. ఇట్టి భార్యాభర్తలకు సత్సంతానములు కలగవు. అధర్మ వివాహమగుటచే వారిలో కలిగడి సంతానమును అధర్మములై నవియే అగును. ముందు చెప్పబడిన బ్రాహ్మ దైవములు మొదలగు వివాహములు ధర్మయుక్తములు. వారిలో ఉద్భవించడు పుత్రులు ధర్మాత్ములగు అగుదురు, వంశ వివర్ధకులగుదురు, లోక పూజ్యులగుదురు. 8వ పాయింట్, ఆత్మ వివాహము. ఇది కష్టరహితమైనదే గాక అష్టైశ్వర్యములను కలగచేయుచున్నది. ఇష్టమైన సుఖము కలుగుటలో సహాయము చేయుటనగా ఇష్టమైన సుఖము కలుగుటలో సహాయం చేయునదిగా ఉన్నది. సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా శాంతి పత్ని క్షమా పుత్ర షడేతే మమ బాంధవా అని ధర్మరాజు నిడివి ఉన్నాడు. మన్వాది ధర్మశాస్త్రములలో వివాహం 8 విధములుగా చెప్పబడి ఉన్నది కదా. వానిలో బ్రాహ్మ దైవ ఆర్ష ప్రజాపత్యములనడే 4 గ్రాహ్యము లనియు, అసుర గాంధర్వ రాక్షస పైశాచము అనంబడు 4 అగ్రాహ్యములనియు త్యాజ్యములనియు విధించబడి ఉన్నది. ఈ వివాహములన్నీయును గాక ఆత్మ వివాహం ఒకటి కలదు. ఇది యోగుల యొక్క ఆత్మానుసంధానమై ఉన్నది. ఇది వేదాంతములోను ఉపనిషత్తులలోను కనందగినది. పై చెప్పిన వివాహములన్నీ ప్రపంచంతో సంబంధించినవియే గాని ప్రపంచాతీత జ్ఞానము గల ఆత్మ ముక్త ఆత్మ జ్ఞానులవి కావు. ఏలనా ప్రపంచ కార్యములన్నీ బద్ధజీవులకు ఏర్పడినవి. ముక్త జీవులకు అంతయున్ను ఆత్మలోనే కలదు. అంతేగాక బాహ్య సుఖములన్నీ భ్రమను కలుగచేయుచున్నవిగా ఉన్నవి. అవి అన్నీ అంతముతో కూడినవే కాక దుఃఖమును కూడా కలగచేయినవిగా ఉండును. పై చెప్పిన వివాహములన్నీ ఆత్మశుద్ధి కలుగక విషయములో నుండి ధర్మ మార్గములో ప్రవర్తించి అంతఃకరణ శుద్ధి కలుగుట కొరకు ఏర్పడినవి. కనుకనే ధర్మరాజుల వారు తమ యొక్క ఆత్మ కుటుంబమును పై శ్లోకముచే వివరించినది. ఆయన చెప్పేలాగునే అంత్యకాలమున చేసినవాడు సర్వమును పరిత్యజించి బదరికాశ్రమ ప్రయాణము స్వర్గారోహణ నిమిత్తము చేయునప్పుడు అలాగుననే చేసి ఉన్నాడు. పై శ్లోకమునందు పరమశాంతినే భార్యగా వర్ణించి ఉన్నారు. సామాన్య శాంతియే ఎంతో గొప్ప సౌఖ్యమును కలుగచేయుచున్నది కదా. అట్లుండగా ప్రకృతి సంపూర్ణముగా శమించుటచే కలిగడు ఆత్మశాంతి ఒక్క సుఖమే ఏమని చెప్పవచ్చును? సౌఖ్యము కొరకు కదా భార్యను వివాహము చేసుకొనుట. అట్టి సుఖము బాహ్యము నుండి ఎట్లు కలుగును? సుఖము నాకు స్థానము హృదయము కదా. ఒకవేళ శాంతియు కరుణయు గల భార్య లభించినను అది శాశ్వత సుఖము ఇవ్వగలుగునా? బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే
బ్రహ్మనిష్ఠుడైన వాడు శుద్ధ శబ్ద స్పర్శ రూపరస గంధాది బాహ్య విషయములతో సంబంధము కలగచేయని అంతఃకరణం గలవాడై ఆత్మనిష్టలోనే సుఖము కలదో అట్టి దైవ సుఖమును అనుభవించుచున్నాడు. అట్టి ఉపరతిని పొందిన బ్రహ్మనిష్టతో కూడిన హృదయము గలవాడై నాశము లేని శాశ్వత సుఖమును అనుభవించుచున్నాడు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఓ అర్జున, ఇంద్రియములను వాని విషయములైన శబ్ద స్పర్శ రూపరస గంధములు మొదలైన వానితో సంబంధపడి కలిగడి భోగము ఎవిగలవో అవి ఇహలోకములోను పరలోకములోను దుఃఖమునకు కారణములగుచున్నవి. అంతేగాక ఆ బాహ్య సౌఖ్యములు ఆదియు అంతమును కలిగినవి. అవి చంచల స్వభావములు. అందువల్ల నిజమైన ఆత్మతత్వము ఎరింగిన జ్ఞాని అట్టి ఇంద్రియముల యొక్క సంబంధము భోగములలో అట్టి ఇంద్రియ సంబంధము కలిగేటి భోగములలో మిథ్యాబుద్ధియును దుఃఖహేతువును ఎరింగిన వాడగుటచే వానిలో రమించుట లేదు. అవి సుఖమని తలంచుటయును లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఇలాగను ఉపదేశించిరి. యస్త్వాత్మ రతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ మానం ఆత్మన్యేవ చ సమానం ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. బ్రహ్మనిష్ఠుడైన ఏ మానవుడు ఆత్మజ్ఞానములో రమించువాడై ఆత్మయందే తృప్తి నొందిన వాడై ఆత్మనిష్టలోనే సంతోషం అనుభవించుచున్నవాడై ఉండునో అట్టి యోగి అయిన వానికి చేయదగిన బాహ్య కార్యం ఏమీయున్నూ లేదు. తక్కిన బాహ్య కర్మలన్నీ ఆత్మనిష్టను పొందని అజ్ఞానుల కొరకే ఏర్పడినవి. కావున ఆత్మ వివాహమునకు సరి అయిన శాశ్వత సౌఖ్యము మరి ఒకటి లేదు. అట్లైన గృహస్థాశ్రమములో ఎందరో పుణ్యపురుషులు ధర్మబద్ధమైన వివాహము చేసుకునేలాగున శాస్త్రమేల విధించవలెనని సందేహము కలగవచ్చును. అది ఆత్మసుఖమెరుంగని అజ్ఞానికి అట్టి వివాహము లేనిచో పశు కృత్యముతో కూడినవాడై చెడిపోవునని తలంచి శాస్త్రం విధించినదే గాని మరి ఒక విధము కాదు. అట్లు ధర్మబద్ధముగా భార్యాభర్తలు వివాహము చేసుకుని అంతఃకరణ శుద్ధి కలుగ చేసుకుని విరక్తులై బ్రహ్మనిష్ట చేయవలే అని ఏ శాస్త్ర నియమం. అలాగున అగ్నిసాక్షిగాను వేద మంత్రములతోనూ వివాహము చేసుకొనిన వారియు ధర్మమును ఉల్లంఘించి ఎందరో పశువృత్తిని కలిగి వర్తించుచున్నారు. అధర్మా జ్ఞాయతే జ్ఞానం యథేష్టాచరణం తతః ధర్మ కార్యం కథం తత్స్యాద్యత్ర ధర్మోపి నశ్యతి. అధర్మాచరణం వల్ల అజ్ఞానం ఆవిర్భవించుచున్నది. అట్టి అజ్ఞానం వల్ల జ్ఞానం ఆవరణమైపోవచ్చే స్వేచ్ఛా ప్రవృత్తి కలుగుచున్నది. దానివల్ల ధర్మము నశించుచున్నది. అందుచే మనుష్యుడు భ్రమలో చిక్కుకొనుచున్నాడు. వారికి ధర్మకార్యం ఏమియూ కలుగదు. ఇక్కడ కాపుదామా? ఇంకొంచెం చదువు. నహి సత్యాత్ పరో ధర్మో నానృతాత్ పాతకం వరం నహి సత్యాత్ పరం జ్ఞానం తస్మాత్ సత్యం సమాచరే. సత్యవర్తనమున కన్నా పరమైన ధర్మము లేదు. అసత్యవర్తనమున కన్నా పరమ పాతకమును లేదు. జ్ఞానమునకు సత్యవర్తనము కన్నా వేరు మార్గము లేదు. కావున జ్ఞానాభిలాష గలవారు సదా సత్యమునే ఆచరించవలెను. నహి దుఃఖప్రదం వస్తు సుఖం దాతుం సమర్హతి కిం విషం పిబతో జంతోరమృతత్వం ప్రయచ్చతి. దుఃఖము కలుగచేసుడి కృత్యము సుఖమును కలుగచేయ చాలదు. ఎట్లనా విష పానము చేసిన వానికి మరణము కలుగునే కాని అమృతత్వం ఎట్లు సిద్ధించును? విషబీజము పెట్టిన వానికి అమృత ఫలము కలగదు కదా. అలాగునే బాహ్య విషయమున విష సమానములుగా నుండగా బాహ్య విషయము విష సమానముగా ఉండగా దాని యందు రమించు వానికి అమృత పదవి అగు మోక్షం ఎట్లు కలుగును? మరియు బాహ్య సౌఖ్యములనన్నింటినీ మాయాభ్రమచే సౌఖ్యముగా తలంచుచున్నారే గాని
అవి దుఃఖహేతువులని శ్రీ పతంజలి మహర్షి యోగ శాస్త్రములో వచించి ఉన్నారు. అనిత్య శుచి దుఃఖానాత్మ సునిత్య శుచి సుఖాత్మ ఖ్యాతిర విద్య. అనిత్యములైన వస్తువులందు నిత్యత్వ బుద్ధియు, అపరిశుద్ధమైన దేహాదులందు శుచిత్వ బుద్ధియు, దుఃఖాదులైన ఇంద్రియ విషయము లందు సుఖత్వ బుద్ధియు, ఆత్మ కాని శరీరమునందు ఆత్మతత్వమని భావించుట బుద్ధియు అవిద్య అనంబడు. అవిద్య అనగా లేని వస్తువు ఉన్నట్లు కనబరుచు స్వభావము, లేక దుఃఖ వస్తువులో సుఖము కలుగనని కలిగిడి భ్రమ అనంబడను. అది అవిద్య. దీని అర్థము పాఠకులు యోచించుకునిన విశేషముగా గోచరము కాగలుగును. ఆహా, ఇట్టి తత్వమును తెలుసుకొనక పామరులకు జనులు బాహ్య సౌఖ్యము కలుగునని తలంచి భార్యను వివాహము చేసుకున్న సాగరములో మునిగి తేలుట చూచుచున్నారు కదా. విజ్ఞులైన వారు ఇట్టి ఆత్మ వివాహం చేసుకొనవలేను. పరమశాంతి అనగా ఉపరతి అనే భార్యతో అంతరాత్మలో యోగరతుడైన మహనీయుని ఆత్మసుఖం వర్ణించుటకు ఎవరి తరం? గురుగీతయందు ఈలాగున పరమశివుడిని ఉపదేశించి ఉన్నాడు. న తత్సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినాం యస్సుఖం వీతరాగస్య మునేరేకాంతవాసినః. ఏ సుఖము విరాగి అయి మననశీలుడై ఏకాంత నివాసము చేయు యోగి కలుగుచుండునో అట్టి సుఖము దేవేంద్రునికిన్ని కలుగుచోబోదు. అట్లుండ అట్టి సుఖము చక్రవర్తులకెట్లు కలుగును? చక్రవర్తులకు కూడా లేదని భావము. నిత్యం బ్రహ్మరసం పీత్వా తృప్తో యః పరమాత్మని ఇంద్రం చ మన్యతే తుచ్చం నృపాణాం తత్ర కా కథ. నిత్యము బ్రహ్మానంద సామృతమును పానము చేసిన పరమాత్మ ధ్యానము తృప్తిని పొందిన యోగి అయిన వాడు దేవేంద్రుని యొక్క సుఖమును తుచ్చముగా తలంచుచున్నాడు. అట్లుండగా రాజులను గురించి వారి సుఖమును గురించి ఏమి చెప్పగలము? అయ్యో, సంసారులు ఎండనిచే జలము ఇంకిపోయి బురదలో బురదలో పరితపించెడు చేపల వలె సంసార విషయమనడే పంకములో అంటే బురదలో చిక్కుకొని తరించుటకు మార్గము కనిపించకయు ఎండచే తపించెడు చేపలు దాహము సహింపజాలక దీర్ఘ నిశ్వాసములు విడిచినట్లు సౌఖ్యము కలగక పరితపించుటయు చూచుచుట లేదా? ఇట్టి దుఃఖభూయిష్టమైన సంసార పంకములో ఏల మగ్నులు కావలయను. మరియు ఇక కొందరు కారు చిచ్చుచే చుట్టును కాలుచున్న అరణ్య మధ్యములో చిక్కుకొన్న మృగముల చందంబున సౌఖ్యము కొరకు అచ్చోట నుండి ఇచ్చోటకిన్ని ఇచ్చోట నుండి అచ్చోటకిన్ని భయము కలిగి పరిగెత్తుచు తాపత్రయాగ్ని వల్ల దహింపబడు ఆరలై శాంతి గానక ఒక్కొక్క దుఃఖము వచ్చినప్పుడు దాని యొక్క నివృత్తి కొరకు అచ్చటికిచ్చటికి దినరాత్రులనక పరిగెత్తుట చూచుట లేదా? అయ్యో, ఇట్టి మహాభయంకరమైన సంసార దుఃఖమునక మానవ జన్మము కలిగినది. ఆత్మలో శాంతియును అనే పత్నిని వివాహము చేసుకున్న వారలై ఇట్టి కష్టములేమియూ లేకపోటియే గాక పూర్ణ చంద్రుని వలె ప్రసన్న ముఖము గలవారై సౌఖ్యమును పొందెడు జ్ఞానులను చూచుటలేదా? కొందరు వేటగాని వలలో చిక్కుకొన్న పక్షి వలె విషయవాసన అనడే సంసార జలమనడే వలలో చిక్కుకొని తప్పించుకొనుటకు మార్గము తెలియక పొందెడు దుఃఖము చూచుచున్నారము కదా. ఇక్కడ కాపుదాం. పేజ్ నెంబర్ ఎంత? ఇక్కడ పేజ్ నెంబర్ 200